కథాకమలం కథల వెల్లువ ఆలకించి ఆలోచించి ఆచరిద్దాం. మరి ఈనాటి స్పెషల్ మే 3rd is considered to be World Press Freedom Day. World Press Freedom Day, and UN has declared the day in 1993 to celebrate the fundamental principles of press freedom, defend the media from attacks on their independence, and it's also a day to tribute to the journalists who have lost their lives in the line of duty in the press. And this is about the special day. And కథలోకి వెళ్ళిపోదాం. అహం పతనానికి దారితీస్తుంది. అహం పతనానికి దారితీస్తుంది. మరి ఒక ఊరిలో ఒక పెద్ద కొండ ఉందంట. అది చాలా నిటారుగా ఉందంట, అంటే స్టీప్గా ఉందన్నమాట. ఆ కొండ మీదకు వెళ్ళటానికి కానీ రావటానికి కానీ ఒకటే దారి, అంటే వన్ వే. అది చాలా సన్నటి దారి, నేరోగా ఉంటుంది. ఆ దారి వెంట మేకలు గొర్రెలు ఆ కొండపైకి వెళ్ళి మేత వేసి తిరిగి వస్తూ ఉండేవి. అన్నీ ఆ దారి ఉపయోగించే అన్ని జంతువులు మనుషులు కానీ ఒక అవగాహనతో వెళ్ళి వస్తూ ఉన్నాయి. అవగాహనతో అంటే ఒకటే దారి కాబట్టి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఒక అవగాహన ఉండేది. అంటే ఎవరికి దారి ఇవ్వాలి, ఎవరు జరగాలి, ఎవరు వెనక్కి వెళ్ళాలి అని ఒక అవగాహనతో ఉండేవారు. ఏదో ఒకటి వెనక్కు నడవటం తప్ప వేరే మార్గం ఉండేది కాదు. అయితే ఒకరోజు 2 మేకలు 4 గొర్రెలు పైకి వెళ్ళి తిని వస్తూ ఉండగా 2 గొర్రెలు ఆఖరణ ఉండిపోయావి. అవి కొండ మధ్యకు చేరాయి. అంటే గొర్రెలు 2 కొండ మధ్యలోకి వచ్చాయన్నమాట. ద మిడిల్ ఆఫ్ ద నారో వే పాత్. రెండిటికి తప్పుకోవడానికి దారి లేదు. అంటే 2 ఒకటే లైన్లో ఉన్నాయి. ఏదో ఒకటి వెనక్కి నడవటం తప్ప వేరే మార్గం లేదు. మనము ఒక్కొక్కసారి పిల్లలు మనము వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, పెద్దవాళ్ళతో వెళ్ళేటప్పుడు కారులో కానీ బైక్ మీద కానీ ఒకటే వన్ వే ఉంటుంది సన్నగా. మోస్ట్లీ ఇన్ విలేజెస్ చూస్తాం ఆర్ ఇంటీరియర్ రోడ్స్లో చూస్తాము. ఒకళ్ళు వెనక్కి తప్పుకుని లేకపోతే పక్కకు జరిగి మనం వెళ్తాం, లేకపోతే మనం పక్కకు తప్పుకుని వేరే వాళ్ళు, అలా అన్నమాట. ఈ సన్నటి దారిలో వెనక్కి వెళితే లోయలో పడిపోతానని నీకు తెలియదా అని ఒక గొర్రె అంటుంటే, నువ్వే వెనక్కి వెళ్ళటం తేలిక అని ఇంకో గొర్రె తగాదా మొదలు పెట్టుకున్నాయంట. అంటే నువ్వు వెనక్కెళ్ళు అని. కానీ ఏం జరిగిందో చూద్దాం. నువ్వు వెనక్కి వెళ్ళు, నన్నే ముందుకు పోనివ్వు అని మొదటి గొర్రె. కాదు, నువ్వు వెనక్కి వెళ్ళు, నన్ను ముందుకు పోనివ్వు అని రెండో కథ. ఇద్దరిది ఒకటే కథ. గొర్రెలు ఇద్దరిది ఒకటే కథ. అందుకే 2 కథలు ఒకలా ఉంటే ఇబ్బంది అవుతుంది. అది జరగని పని. నీకు క్రిందకి వెళ్ళటం ఎంత ప్రమాదమో నాకు వెనకకు పైకి పోవడం కూడా అంతే ప్రమాదం అంది మొదటి మేక. అంటే ఒకటి కింద నుంచి పైకి వెళ్ళాలి, ఒకటి పై నుంచి కిందకి రావాలి కదా, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. ఒక పని చెయ్యి, ఒక దారి మొదటి గొర్రె అందమాట. ఒక పని చెయ్యి, ఆ దారిలో నువ్వు నేలకు ఒదిగి పడుకో, నేను నీ మీద నుంచి దాటి వెళ్తాను. అంటే నువ్వు వంగి ఉండు, నీ మీద దాటి నేను వెళ్ళిపోతాను. అంతకు తప్ప వేరే మార్గం లేదంది మొదటిది. అప్పుడు రెండవ మేక, నేను చేస్తే ఆ పని చేయను, నీవు నా మీద నుంచి వెళ్తే నా శవం నుంచి వెళ్ళినట్లే. చూసారా అర్రా వీళ్ళ పొగరు. దీన్నే మరి అహం అంటారు. ఈగో అంటే ఎందుకు వినాలి, ఎందుకు చేయాలి, అంతేగాని ఆలోచించట్లేదు అన్నది మొదటిది. ఆవేశంగా మొదటి మేక అలా అంది. ఆ విధంగా ఆ రెండిటికి మాట పెరిగి పోట్లాడుకుని, ఆ పోట్లాట్లో ఒకరికి తెలియకుండా సొయ్యి లేకుండా, అంటే తెలియకుండా అన్నమాట. దే ఆర్ ఇన్ వెరీ హై టెంపర్. పొగరు పీక్స్లో ఉందన్నమాట. అహం అంటే ఈగో కూడా అనుకోవచ్చు మనం. ఒకదానికొకటి నెట్టుకునేసరికి 2 మేకలు పైనుండి కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్నాయి. మరి ఇది కథ టైటిల్ ఏం చెప్తుంది మనకి? అహం పతనానికి దారితీస్తుంది. పతనానికి అంటే లాస్ట్. పతనం అంటే మొత్తం డీగ్రేడ్ అయిపోవడం. ఇక్కడ ఏమైంది? డీగ్రేడ్ కాదు, చనిపోయారు ఇద్దరు. కానీ అక్కడ చిన్నగా ఒకదానికొకటి ఆలోచించుకుని, ఓకే నేను వెనక్కి వెళ్తాను, లేకపోతే నువ్వు ముందుకు రా, ఏదో ఒకటి సమంజసంగా మాట్లాడుకొని ఆలోచన పూర్వకంగా వెళ్ళుంటే 2 గొర్రెలు బ్రతికేవి. కానీ అహం ఉండటం వల్ల, పొగరు వల్ల 2 చనిపోయాయి. అందుకే పిల్లలు
మనకి ఎలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు తగ్గటం అనేది కాదు. ఇట్స్ నాట్ దట్ వీఆర్ డీగ్రేడింగ్. ఆ సిచ్యువేషన్ని బట్టి మనము కొంచెం ఆలోచించి పని ఇంకోలాగా చేయాలి. అంతేగాని దాన్ని నేను వెనక్కి వెళ్తే నేనేదో తగ్గిపోతాను, అది ముందుకెళ్తే అదేదో గొప్ప అయిపోతుంది, అలా ఎప్పుడు అనుకోకూడదు. సిచ్యువేషన్ బట్టి మనం ఆలోచించి ఆ పని చేయాలి. అందరం ఎలా ఉండాలి? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాన్ సుఖినో భవంతు. జై హింద్. ఉంటాను మరి.